ఇదిగో ఆ కన్న తల్లి తండ్రి మాట వినకపోయినా ఏ విధంగా అయితే శారీరక తండ్రి తన కుమారుని దౌర్భాగ్యం పుట్టించుకునేందుకు నేను వానికి కావలసినవన్నీ చేస్తున్నానని చెప్పినట్లు ఆ దేవుడు కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా పోషిస్తున్నాడు. దేవుని దగ్గరకై రాకున్నా, దేవుణ్ణి ఆడిపోసుకున్నా, దేవుని బిడ్డలు ఎగతాళి చేస్తున్నా, దేవుని నమ్ముకోకపోయినా, నమ్ముకున్న వారిని వేధిస్తున్నా, బయట ఉన్న నిన్ను కూడా ఇంతవరకు పోషించి కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయనే నిన్ను పుట్టించాడు గనక, ఆయనే సృజించాడు గనక. నువ్వు నా తల్లి గర్భంలో నుండి వచ్చినా అనుకో, ఆ తల్లిని అడుగు ఎక్కడి నుంచి వచ్చావని చెప్తుంది.